జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏటిది? పెళ్లికి వచ్చిన వాళ్ళు ఎలాగే బయట నిలబెడతారా? ఇదేనా మర్యాద? అసలు మీరు ఎవరి తాలూకా సార్? ఎవరి తాలూకంటావేటి? మంత్రి గారి సెక్రటరీ ఎవరనుకోను? మా రాజే. మా రాజు అంటే ఎవరనుకోను? మావాడే. మావాడంటే ఎవరనుకోను? మా కొడుకు. కావాలంటే వెళ్ళి అడిగిరా పో. రాజ్ తాలూకానా? ఉండండి, ఒకసారి వెళ్ళి అడిగొస్తాను. ఏటో అనుకుంటున్నాడు. మమ్మీ, నువ్విక్కడే ఉండరా. ఫ్రెండ్స్ ఇటు చూడండి, సెల్ఫీ తీస్తున్నా. పింకీ, ఫోన్ నీ చేతిలో. ఎవరిది ఫోను? రాజుది. పెళ్ళయ్యేంతవరకు పక్కనే ఉండు. ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళు. రాజు, పెద్దయ్యగా రమ్మంటున్నారు, వెళ్ళు. అలాగే అమ్మగారు. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటే ఇక వాడికలా వస్తుంది ఫోను. అమ్మగారు, రాజు ఇక్కడే ఉండాలి. బిజీగా ఉన్నాడు. ఏంటి విషయం? రాజు వాళ్ళ ఫ్యామిలీ అంట పెళ్లికొచ్చారు. వాళ్ళని పంపించాలా వద్దా అని. ఎవరెవరో వస్తూ ఉంటారు. మినిస్టర్ గారు సేఫ్టీ ముఖ్యం కదా, అందుకే వెడ్డింగ్ కార్డున్న వాళ్లనే పంపించమని చెప్పాను. కార్డు లేని వాళ్ళెవ్వరినీ పంపించద్దు. రాజు ఫ్యామిలీ అయితే రాజుకి ఫోన్ చేయమని చెప్పు. అలాగే అమ్మగారు. ఏటయ్యా మనకి తిప్పలో? మన రాజు పేరు చెప్పగానే తోక ముడుచుకుని వెళ్ళాడు. వెళ్ళండి. ఏటి అడిగావా? సార్, వెడ్డింగ్ కార్డు ఉన్న వాళ్ళనే లోపలికి పంపించమన్నారు. మీరు రాజు పేరెంట్స్ అన్నారు. ఒకసారి ఫోన్ చేయండి, రాజే వచ్చి తీసుకెళ్తాడు. అవును కదా, ఈ మట్టి బుర్రక తట్టనే లేదు. ఒక్క నిమిషం. ఈడేటి ఫోన్ ఆపేసి కూర్చున్నాడు? వాళ్ళ అవస్థ చూస్తుంటే నీ కడుపు మంట చల్లారిందేరా? ఏటయ్యా ఇది? మమ్మీ, దాహం వేస్తుంది మమ్మీ. మాకు కూడా. కావాలంటే మా రాజుని తర్వాత అడుగుదు గాని ముందు లోపలికి పంపించవయ్యా, పిల్ల దాహం అంటుంది. ఏటిది? వచ్చిన వాళ్ళందరినీ లోపలికి పంపుతున్నావు, మమ్మల్ని మాత్రం బయట ఎండలో నిలబెడుతున్నావు. మంచి మర్యాద లేదా? ఏటయ్యా నువ్వు? మా గురించి నువ్వు ఏటనుకుంటున్నావు? మా రాజుకు చెప్పి నీ ఉద్యోగం తీసిపిచ్చేస్తా, జాగ్రత్త. అమ్మమ్మ, నేను లోపలికి వెళ్ళి నీళ్ళు తాగొస్తా. అమ్మమ్మ. అయ్యో ఐషు, ఆగు, ఆగు. ఐషు, ఐసు, త్వరగా రా, పెళ్లి కూతుర్ని తీసుకొస్తున్నారు. హాయ్ రూపా. పర్లేదే, నా చెల్లి పెళ్లికి బానే కష్టపడుతున్నావు. మీ చెల్లి పెళ్లికేం కష్టపడట్లేదు. మా ఇంట్లో మా పిల్ల పెళ్లికి సాయం చేస్తున్నాను. దీన్ని కష్టమని ఎవరు అనుకోరు. నువ్వు అందమైన దానివే అనుకున్నా, మాటకారివి కూడా. అరేరే, నీ డ్రెస్ అంతా పాడైపోయిందే. అయినా నువ్వు ఈ డ్రెస్లో కంటే నేను నీకోసం తెచ్చిన డ్రెస్లోనే బాగుంటావు. ఏమన్నా? నా డ్రెస్ పాడు చేసింది కాక డర్టీగా కామెంట్ చేస్తావా? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయకుండా ఇప్పుడు నేను నీ డ్రెస్ పాడు చేస్తా.
మళ్ళీ ఏదో చేసుంటాడు వీడు. ఛీ! తమ్ముడు ఏమైనది అట్ట పడ్డావేంటి? నా వెయ్యాల వారి మీద నువ్వు నీళ్ళే చల్లావు. నేనిప్పుడు నీ క్యారెక్టర్ మీద బురద చల్లాను. ఏమా బుద్ధుందా లేదా? శుభమాని పెళ్ళికొడుకొస్తే నీళ్లు పోసి అవమానిస్తావా? ఇదేం మర్యాద? నా మొహం మర్యాద. బట్టలన్నీ పాడు చేశావు. అసలు ఎవరు నువ్వు? ఎవరైనా అడుగుతుంటే మాట్లాడవేంటి? ఎవరు నువ్వు? మినిస్టర్ గారి ఒక్కగానొక కూతురు. ఆ రోజు అలా చేసింది, ఈ రోజు ఇలా చేసింది. ఏంటో ఈ అమ్మాయి. పెళ్ళన్నాక ఆ మాత్రం సరసం ఉండాలే. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. అంతా లమ్మపోలికే. మీరండి, రండి. సుమా, జరగబోయేది నా మేనకోడల పెళ్ళి. ఈ పెళ్లిలో ఎలాంటి గొడవ జరగడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు నేను మౌనంగా ఊరుకుంటున్నాను. ఇంకొక పొరపాటు తన వల్ల జరిగిందో నేనేం చేస్తానో నాకే తెలియదు. అసలు తనని నాకు ఎదురు పడకూడదని చెప్పు. నిన్ను మీ నాన్నను దూరం చేయటమే నా ధ్యేయం. ఎవరు అడ్డొచ్చినా మీ తండ్రి కూతుళ్ళని కలపడం నా లక్ష్యం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.